నీట్ యూజీ పరీక్షల నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షలను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. టెలిగ్రామ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కేసులో ఏమైంది? కేంద్రం ఎందుకు ఈ ఆంక్షలను విధించింది? టెలిగ్రామ్ వాదనలు ఏంటి? ఢిల్లీ హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? ఈ ఆంక్షల ప్రభావం ఎలా ఉండబోతోంది? అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో ప్రధానంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ పై ఈ నెల 22 వరకు తాత్కాలిక నిషేధం విధించింది. టెలిగ్రామ్ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ ను ఈ నెల 30 వరకు దేశంలో నిలిపివేసింది. న్యాయమూర్తి తేజస్ కారియా ఈ తీర్పును వెలువరిస్తూ నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ సమగ్రతను కాపాడటానికి ఈ ఆంక్షలు అవసరమన్నారు. ఎన్టీఏ వాదన ప్రకారం మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ దుర్వినియోగం చేస్తున్నారని, ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించిన ఫేక్ పరీక్షల ఆధారాలు సృష్టించడానికి దీన్ని ఉపయోగించారని తెలిపారు. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈ నెల 21న జరుగుతూ ఉండడంతో ఢిల్లీ హైకోర్టు నిర్ణయం కీలకంగా మారింది. టెలిగ్రామ్ తన పిటిషన్ లో కేంద్ర నిషేధం కరెక్ట్ కాదని, లక్షల మంది నిజమైన వినియోగదారులను ప్రభావితం చేస్తుందని వాదించింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. న్యాయస్థానం ప్రకారం పరీక్షల పవిత్రతను కాపాడడం అత్యంత ముఖ్యమని, ఇందుకోసం కొన్ని తాత్కాలిక ఆంక్షలు తప్పదని తెలిపింది. ఇది కేవలం ఒక యాప్ పై ఆంక్షలు కాదు, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక నీట్ పరీక్షల్లో లీకులకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు తీర్పుతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ పై విధించిన ఆంక్షలు కొనసాగుతాయి. అంటే నీట్ రీ ఎగ్జామ్ పూర్తయ్యే వరకు ఈ పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ కూడా ఈ నెల 30 వరకు నిలిపివేశారు. ఇది సైబర్ నేరాలను అరికట్టడానికి, డిజిటల్ ప్లాట్ఫామ్లను బాధ్యతాయుతంగా యూటిలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.